ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. వాక్య భాగంలోకి వెళదాం. దేవుని వాక్యములో 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయము 58వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, మీ ప్రయాస క్రీస్తునందు వ్యర్థం కాదంటున్నారు. చదవండి. ప్రభువునందు మీ ప్రయాస కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసమును ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారిని ప్రభు కార్యాభివృద్ధి నందు దేవునికి మహిమ. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యములో ఏమని సెలవిస్తుందంటే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీ సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క కొరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తూ వీరి గురించి మాట్లాడుతున్నారు. ప్రియ సంగమా, మీరు ప్రభు కొరకు ప్రయాసపడిన ప్రయాస వ్యర్థం కాదని. అలాగే వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని కోసం నువ్వు ప్రయాసపడ్డావు, దేవుని కొరకు సువార్త ప్రకటించావు, దేవుని కొరకు మరి అనేక రకాలుగా విత్తనాలు వేసావు, దేవుని కొరకు నీ గుప్పిడి విప్పావు, ఎక్కడ వ్యర్థం కాదు. మందిరంలో చాప వేసావా, చాపలు పరిచావా, వ్యర్థం కాదు. మందిరం ఊడ్చావా, మందిరం తుడిచావా, మరి మందిరానికి ఒక వ్యక్తిని నడిపించావా, ఎక్కడ నీ ప్రయాస వ్యర్థం కాదని గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు కోసం నువ్వు చేసిన ఈ చిన్న ప్రయాస అయినా ఏది కూడా వ్యర్థం కాదు. ఈ సంఘాన్ని గురించి పౌలు మెచ్చుకుంటూ, వీళ్ళని గురించి పొగుడుతూ, వీళ్ళు చేసిన దేవుని కొరకు కష్టపడిన కష్టాన్ని గుర్తు చేస్తూ ఎక్కడ కూడా వ్యర్థం కాదంటున్నాడు. ప్రభువుకి మహిమ. చూడండి ఏమంటున్నాడు. 3 పాయింట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని చెబుతూ స్థిరులు. వీళ్ళు ఎలా ఉండాలి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు దేవునిలో స్థిరంగా నిలబడాలి. క్రైస్తవ బిడ్డలారా, మరి మనము దేవుని దగ్గర కూడా ఎప్పుడు కూడా స్థిరమైన విశ్వాసం. ఎందుకంటే వానలు వచ్చినా, తుఫానులు వచ్చినా, ఏమొచ్చినా, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అయినా సరే దేవుని కొరకు నిలబడాలి. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పారు. బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు. ఈ 2 ఇల్లు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఏమనుంది? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును. ఎక్కడ కట్టాడంటే ఇల్లు? పోలిండును, వాన కురిసెను, వరదలు వచ్చెను, కొట్టెను గాని గనుక దేవునికి మహిమ. ఎందుకని? ఇది స్థిరంగా, అక్కడ స్థిరమైన పునాది, కదలలేదు. అలాగే రెండవది ఇసుక మీద వేసిన పునాది. తుఫాన్ రాంగల్లే, వానలు వచ్చి వరదలు వచ్చి లేక పడిపోయింది, కూలిపోయింది. ఆ నీళ్ళలో అది ప్రవాహం కొట్టుకుపోతుంది. ఎందుకంటే దానికి సరైన పునాది లేదు. క్రైస్తవ బిడ్డలకి ఈ రోజు మనం ఎలా ఉండాలంటే బండ మీద వేసిన పునాది వలె ఉండాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, బండ మీద వేసిన పునాది వలె స్థిరముగా మనము దేవుని సన్నిధిలో కూడా ఆత్మీయంగా బలపడాలి. ఎప్పటికీ ఎన్నటికీ కదలని వారుగా దేవునికి మహిమ కలుగును గాక. స్థిరమైన పునాదులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ప్రభువునందు మీ ప్రయాసం కాదంటూ ఏమంటున్నారంటే, మరలా చదవండి. స్థిరులుగా ఉండుడి. స్థిరులను, అది ఒకటి స్థిరంగా ఉండాలన్నాడు. చాలా మందికి స్థిరత్వం ఉండదు. కొంతమందికి ఏదైనా ఉద్యోగం, ఈ ఉద్యోగం అని ఇంకొక ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. ఒక దాంట్లో కరెక్ట్గా ఉంటే అందులోనే నువ్వు డెవలప్ అవ్వచ్చు. ఇందులో జీతం సరిపడదు, ఇంకో దాంట్లో వెళ్ళిపోతారు. అక్కడ దాటి ఇంకో దాంట్లో మనం ఒక స్థిరంగా ఉండాలి. రెండవదిగా ఏమంటున్నారంటే కదలని వారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో ఏంటంటే చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే దేవుడు మాకేం చేశాడు, అలాగా దేవుని నుండి బయటకు పారిపోయి ఉన్నారు. దేవుని కొరకు నువ్వు నిలబడాలి. క్రైస్తవ బిడ్డలారా, ఎన్నొచ్చినా, ఎన్ని శ్రమలు కలిగినా, యోబు జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానములు ఎన్నో ఉన్నాయి. ఎన్ని నిందలు, అవమానాలు,
పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అయినా సరే దేవుని నుండి ఎక్కడ కదల్లా. ప్రైజ్ ది లార్డ్. దేవుడే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం, ఆయనకే మహిమ అన్నాడు. కాబట్టి క్రైస్తవ జనాంగమా, ప్రభు సన్నిధిలో మనము ఎలా ఉండాలంటే స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే ఎప్పటికీ ఆసక్తులయుండు అంటాడు. దేవునికి మహిమ. చూడండి ఆ మాట చదవండి. ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి ఉండు. అది ప్రభు కార్యాభివృద్ధి, ప్రభు పని యందు, ప్రభు కోసం ఎప్పటికీ ఆసక్తులై ఉన్నాను. ఆసక్తి గల సంఘాలని దేవుడు ఆశీర్వదించాడు. పేతురు చెరసాల ఉంచబడినప్పుడు సంఘం అంతా ఏం చేశారంట? వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. అలాగే మన జీవితంలో కూడా ఇక్కడ ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలంటే ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి ప్రభు పనిలో. మరి అప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి దేవుడు వ్యర్థపరిచే దేవుడు కాదు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండండి, కదలని వారిగా ఉండండి, ఆసక్తిలో ఉండండి. దేవునికే మహిమ. మనం ఆసక్తి చూపిస్తాం. కొంతమందికి టీవీలో సీరియల్స్ అంటే మంచి ఆసక్తి. రేపు ఏం జరిగిద్ది అనేది ఒక ఆందోళన. ఏం జరిగిద్దో తర్వాయి బాగు అన్నప్పుడు వీళ్ళకి ఏముంటుందంటే, అంటే నెక్స్ట్ దాని మీద దృష్టి ఉంచుతారు, ఆసక్తి. ఒక సినిమాని పూర్తిగా చూడపోయినా అది మరి మధ్యలో ఏదైనా కరెంటు పోయిందనుకో, అదొక భయం, ఆందోళన. అరే ఏమైందో నెక్స్ట్ అంటే దాని కొరకు అంత ఆసక్తి చూపిస్తారు. దేవుని యందు కూడా మనం అంత ఆసక్తి కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జనాంగమా, ప్రభువునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదని గుర్తుపెట్టుకోండి. అంత మాత్రమే కాదు, రెండవదిగా చూసినట్లయితే, ఒకటి ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. రెండో పాయింట్లో ఈ యొక్క చూడండి, యెషయా గ్రంథం 49:4 అయినను లేకుండా నా బలం వృధాగా వ్యయపరిచి ఉందామనుకుంటేనే. అది ఇక్కడ చూడండి, ఈ భక్తుడు ఏమంటున్నాడంటే వ్యర్థంగా కష్టపడుతున్నాను అనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో పడ్డ ప్రయాస కానీ పడ్డ కష్టం కానీ ఏది వ్యర్థం కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇప్పుడు ప్రసంగి గ్రంథం వ్యర్థం వ్యర్థం వ్యర్థం, జ్ఞానిని సొలొమోను రాస్తూ సమస్తం వ్యర్థం అనుకో. ఏది కూడా వ్యర్థంగా, దేవుని కొరకు చేసేది ఏది వ్యర్థం కాదు, గుర్తుపెట్టుకో. లోకానుసారంగా నువ్వు చేస్తే ఒకవేళ వ్యర్థమైన ఖర్చులు పెట్టి అది వ్యర్థమే, కానీ దేవుని పని చేస్తే వ్యర్థం కాదు. దేవుని కొరకు పడ్డ ప్రయాస వ్యర్థం కాదు, సువార్త ప్రకటన వ్యర్థం కాదు, నువ్వు చేసిన సేవ వ్యర్థం కాదు. హల్లెలూయా. మరి చూడండి, మూడో పాయింట్లు చూసినట్టు యెషయా గ్రంథం 45:23 ప్రతి నాలుకి నా తోడని ప్రమాణము చేయననియు నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుని మాట దేనికి వ్యర్థం కాదు. ఇక్కడ ఏమంటున్నారు? ప్రవక్త యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమంటున్నాడు? ప్రతి మోకాలు ఒక దినమున ఆయన దగ్గర వంగాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. కాబట్టి ఈరోజు దేవుడు వాగ్దాన పురికి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎక్కడైనా కూడా ఆయన మాట ఇచ్చాడు, నీతి గల మాట. ఆయన తప్పని దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే ప్రైజ్ ది లార్డ్, ఆయన నోటి మాట ఇది ఎలాంటిదంట? నీతి గల నా నోటి మాట అన్నాడు. నీతిగల ఆయన నోటి మాట వ్యర్థము కాదు. హల్లెలూయా. ఏంటి ఆయన చెప్పిన మాట? ఏంటి? ప్రతి మోకాలు వంగాలి, వంగని మోకాలన్నీ వంగాలి ఒక దినాన. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన వచ్చిన సమయంలో వంగని మోకాలు వంగి ఆయన ఘనపరచాలి, ఆయన స్తుతించని. ఎవరైతే అనవసరంగా ఆయన అవమానపరిచి ఆ వ్యర్థమైన మాటలు ఆయన గురించి అన్నారు, వారి నోటి ఆయన స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమయం రాబోతుంది, ఆ గడియ రాబోతుంది. ప్రతి మోకాలు ఆయన సన్నిధి వంగబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఆయన నీతి గల మాట ఎప్పటికీ వ్యర్థం కాదు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయనలో ఆయన ఛాలెంజ్ చేశాడు, సవాలు విసిరాడు, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరని. దేవునికి మహిమ కలుగును. అందుకేనండి ప్రపంచ అంతా ఈరోజు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా ఆయన గణపరచగలుగుతున్నారంటే ఆయన నీతిమంతుడు గనుక. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ కూడా ఆయన నోటి మాట వ్యర్థం కాదు. యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఈ కీడు వారికి చేసిదని నేను చెప్పిన మాట వ్యర్థం కాదు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఆయన మాట ఇచ్చాడా అది వ్యర్థం కాదు. ఆయన ఏమని చెప్పాడు అది నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జనాంగమా, దేవునికి మహిమ. ఈరోజు ఆయన ఏ మాట, ఎందుకంటే ఆయన ఎంతో మంది రోగుల దగ్గరికి వెళ్ళి ముట్టారు, వాళ్ళు స్వస్థపరిచారు, కుష్ఠరోగులు బాగు చేశారు, గుడ్డి వారికి చూపించారు, మోగవారికి మరి మాటనిచ్చారు, చెవిటి వారికి చెవులిచ్చారు. ఆయన మాట ఇచ్చారా వాడు బాగుపడ్డారు. ఈరోజు నీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి తమ్ముడా, చెల్లి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో నలిగిపోతున్నావు, ఏ సమస్యలో కృంగిపోతున్నావు, భార్యాభర్తల మధ్య సమస్యలతో కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందా, పాడైపోయారా, మా బ్రతికేంటి అనుకుంటున్నారా? కుటుంబాలు కట్టే దేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కుటుంబాలు నిలబెట్టే దేవుడు కానీ పాడు చేసే దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చి ఎంత ఘోర పాపైనా ప్రభువా నన్ను క్షమించమంటే మాట ద్వారా ఆయన ఎంతో మందిని బాగు చేస్తారండి. పక్షవాయు వ్యాధిగ్రస్తుడితో అన్నాడు, లేచి నీ పరిపెత్తుకు నడువు అన్నాడు. వెంటనే దిగ్గును లేచి పరిపెత్తుకు నడిచి గంతులు వేసి దేవుని స్తుతించాడు. కారణం ఏంటంటే ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఆయన మాట జీవపు గల ఓట. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీరుతో, దుఃఖంతో, వేదనతో ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడు. ఈ పరిస్థితులు ఎందుకు నాకు అన్ని ఇలాగైపోతున్నాయని దుఃఖంలో ఉన్నావా? ఈ అప్పు తీరట్లేదే, ఈ సమస్య పోవటం లేదా, ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? జీవము గల దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మాట శక్తివంతమైన మాట, ఆయన మాట ప్రభావం కలిగిన మాట, ఆయన మాట జీవము కలిగిన మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోటి మాటతో ఆయన సృష్టిని సృజించిన దేవుడు. ఏమన్నారు? ఇదిగో నక్షత్రం కలుగునుగా కంటే కరిగాయి, ఆకాశం కలుగునుగా కంటే కలిగింది, భూమి కలుగునుగా కంటే కలిగింది. ఆయన నోటి మాటతో మరి ఎన్ని చెప్పారు. ఎప్పటికీ ఆయన నోటి మాట వ్యర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆదికాండంలో 3వ వచనం చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అది ఆయన నోటి మాటతో వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది, చీకటి కలిగింది. ఇన్ని నోటి మాట వ్యర్థం కాలేదు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభువులకు చేయాలని ఎంతో మంది ట్రై చేస్తున్న ప్రియ దేవుని బిడ్డారా, అయ్యేం ఆ వల్ల కాలేదు. గాలి తుఫాను గద్దించాడు, ఆగు అంటే గాలి ఆయన మాట వింది. ఆయన మాట ఎప్పటికీ వ్యర్థము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని మాట వ్యర్థం కాదని గుర్తుపెట్టు. ఒకవేళ నీకు మాట ఇచ్చాడా? మనుషులు మాట ఇచ్చి తప్పుతారు, దేవుడు మాట ఇచ్చాడంటే ఎప్పటికీ తప్పడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకోసం ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట ఆయన చెప్పాడంటే చేయకుండా మానడు. నా జీవితంలో చిన్నగా బాలుడిగా ఉన్న సమయంలోనే దేవుడు మాట్లాడాడు. ఆయన స్వరము నేను విన్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నేను ఒక సేవకు నియమిస్తున్నా అన్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట సామెతల గ్రంథంలో, జ్ఞాన మార్గం నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గం నిన్ను నడిపించుతున్నాను. నీవు నడుచున్నప్పుడు నీ పాదం ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు. ఉపదేశం విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకోను, అది జీవము గనుక దాన్ని పొంది ఉండు అన్నాడు. మరి దేవుడు నాకు మాట ఇచ్చాడు, అదే నీకు జీవం. నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను నా సేవకు ఎన్నుకుంటున్నా, నువ్వు నా మార్గం నడువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నేను ఏర్పరచుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన స్వరముతో మాట్లాడాడు. కనుకనే ఈరోజు ఆయన పని నేను చేస్తున్నాను. కాబట్టి ఆయన నాకు జీవమైన, ఆయన నా ఆధారమైన, ఆయన నా సర్వస్వం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటికీ ఆయన మాట వ్యర్థం కాదు. దేవుని నామానికి మహిమ. మన మాటలు వ్యర్థం అవ్వచ్చు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు వ్యర్థం అవ్వచ్చు, దేవుని మాట వ్యర్థము కాదు. హల్లెలూయా. 1 దశలోని పత్రిక 2వ అధ్యాయము చూడండి, 1వ వచనం చదవండి. మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటే మన దేవుని యందు
తెచ్చుకుంటామని మీకు తెలియదు. చూడండి, ఇక్కడ ఈ దశలోని సంఘంలో పౌలు అంటున్నాడు, సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు. హల్లెలూయా. అంటే ఈ దశలోనికి సంఘం గురించి ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు. మేము రావటానికి మా ప్రయాస ఎక్కడ వ్యర్థం కాల. అంటే వాడు ఎంత ప్రేమించేది చూడండి పౌలు గారిని. అసలు వాడు వచ్చినందుకు వాడు ఎంతో సంతోషంతో ఆనందంతో చేర్చుకున్నారు కాబట్టి ఎంత మాత్రం ఎక్కడ వ్యర్థం కాలా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియమైనటువంటి సహోదరుల నీతోని ఎక్కడ వ్యర్థం కాదు, గుర్తుపెట్టుకో. ఆయన ప్రేమామయుడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ధైర్యంగా ఇక్కడ అంటున్నాడు. ఇంకా 6వ పాయింట్, ఫిలిప్పీ పత్రిక 2:16 అట్టి జన మధ్యను మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తనని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాదని క్రీస్తు నాకు అతిశయ కారణం కలుగు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ ఫిలిప్పీ సంఘాన్ని గురించి పౌలు ఏమంటున్నాడు? నేను పడ్డ కష్టం వ్యర్థం కాల, నేను మీకోసం పరిగెత్తిన ప్రయాస వ్యర్థం కాల. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో ఎందుకో నేను ఇంత కష్టపడ్డా, వ్యర్థమా? ఎక్కడ మన వ్యర్థం కాదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు వేసి ప్రతి ఎంత ఏ కష్టపడినా రూపాయి విత్తినా అది ఎక్కడ వ్యర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడ్డావా, అది వ్యర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు మరి ఎలా సేవ కొరకు ధనం ఖర్చు పెట్టావా, వ్యర్థం కాదు. వేద విధవరాలు తనకున్న 2 కాసులు దేవుని సన్నిధి ఆయన చూస్తుండగా యేసు ప్రభు ఆ కానుక పెట్టి జారి విడిచింది. ప్రభు చెప్పాడు, అందరికంటే ఈ భేద విధవరాలు తన జీవనం అంతా ఇచ్చి దీవించబడి వ్యర్థమైందా? సారేపతి విధవరాలు ఆమెకున్న దాంట్లో మొట్టమొదటి అప్పం చేసి దైవజనునికి ఇచ్చింది. ఆమె బ్రతుకు దినాలన్నీ పోషించబడింది, ఎక్కడ వ్యర్థం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బుడ్డిలో నూనె తక్కువ కాలేదు, తొట్టిలో పిండి తక్కువ కాలేదు. ఆమె బ్రతుకు దినాలు పోషించబడింది. ఎందుకంటే దేవుని సేవకునికి ఆతిథ్యం ఇచ్చింది. తన పేదరికంలో, తన ఆర్థిక పరిస్థితిలో, తన క్లిష్ట సమయంలో, తను ఇంకా బాబు మరణ స్థితిలో ఉన్నాడు. ఆమె ఏమనుకుందంటే, నా పిల్లవాడు చావు బ్రతుకులో ఉన్నాడు, ఉంది కొంచెం పిండి, దేశమంతా కరువు ఉంది. ఆ కరువు టైంలో దేవుడేమో ఈ సారేపతి వెళ్ళమన్నాడు దైవజన్ని. కానీ సారేపతి వెళ్ళమంటే ఆయన విశ్వాసముతో సారేపతి ప్రాంతానికి వచ్చినప్పుడు, సారేపతి గ్రామంలో అభేద విధవరాలు అడవికి కట్టెలు ఏరుకోవటానికి వచ్చింది. దైవజనుడు ఆమె చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను పిలిచి ఏమడుగుతున్నాడు ఆమెని, అమ్మ దాహానికి కొంచెం నీళ్ళు ఇమ్మన్నా. ఆమె ఆ నీళ్లు తీసుకుని రాబోతుంటే అన్నాడు, అదే చేత్తో అమ్మ కొంచెం నా పిండిలో నాకు ఒక రొట్టె ముక్క వేసుకుని తీసుకురమ్మన్నా. చూడండి, 1 రాజులు 17:10 చదవండి. అందుకతడు లేచి పోయి పట్టణం రాగా ఒక విధవ అతని కట్టెలు ఏరుకొని చూచి ఆమెను పిలిచి రాగుటకై పాత్ర కొంచెం నీళ్లు నాకు తెమ్మని తీసుకున్నామని వేడుకోలేను. చూడండి అన్నాడు, అమ్మ కొంచెం నీళ్లు తీసుకురమ్మని మొదట బానే ఉంది. ఆమె నీళ్లు తేబోచుండగా మరలా పిలిచి నాకు రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాడు. అప్పుడు ఆమె ఏమంటుంది, అందుకామె నీ దేవుడు యెహోవా జీవముతోడయ్యా పట్ల పిండి ఆమె అంటుంది. దైవజనుడి దగ్గర ప్రమాణం చేస్తుంది, జీవంతోడయ్యా, దేవునితోడయ్యా, నా తొట్టిలో ఇంత పిండే ఉందయ్యా, బుడ్డిలో ఇంత నూనె ఉందంటే ఏమంటున్నాడు ఆయన, బుడ్డిలో కొంచెం నూనె నా ఎంత ఉన్నది కానీ లేదు. నేను చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధం చేసి, బిడ్డ చావు బ్రతుకులో ఉన్నాడు, నాకు నా బిడ్డ కొరకు సిద్ధపరచుకోవడానికి వచ్చానయ్యా, లేదయ్యా దేవునితో ఇంతేనయ్యా పిండి ఉంది అంటే ఆ దైవజనుడు ఏమన్నాడు, అప్పుడు ఏలియా ఇట్లా నేను భయపడవద్దు అది అంటున్నాడు, నువ్వు భయపడదు, వెళ్ళి నేను చెప్పినట్టు చేయి అన్నాడు. ఆమె ఎప్పుడైతే దైవజను మాట ప్రకారం వెళ్ళి చేసిందో అద్భుతం, ఆమె బ్రతుకు దినాలన్నీ పోషించబడింది. ఆమె ప్రయాసం వ్యర్థం కాల, ఆమె కష్టం వ్యర్థం కాల. ఆమె అయితే ఫస్ట్ భయపడిపోయింది, ఏమోనయ్యా నాకు ఇంత పిండే కదయ్యా, దేవుడితోడయ్యా, అయినా పర్వా ఇల్లమ్మా తీసురా, ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు, వ్యర్థం అవ్వదు, నువ్వు పడ్డ ప్రయాసం వ్యర్థం అవ్వదు. దైవజన్ చెప్పినప్పుడు నమ్మింది, ఆ మాట ప్రకారం అప్పవేసి ఆ దైవజనికి ఇద్దామని ఇచ్చేసింది.
ఇంకా నూనె ఆ తొట్టిలు పిండి ఓరుతానే ఉంది. ఆమె తినగా బిడ్డ తినగా మరి అంత మాత్రమే కాదు, చావు బ్రతుకులున్న కుమారుడు ఈ దైవజనుడు మరి ప్రార్థించడం ఆ బిడ్డ బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ వ్యర్థం కాల, చనిపోతున్నాడు అనుకున్న కుమారుడు కూడా బ్రతకగలిగాడు. దైవజనుడి కొరకు ఖర్చు పెట్టిన రూపాయి వ్యర్థం కాల. దైవజనుడి కొరకు ఆ మొట్టమొదటి అప్పం ఇచ్చిన అప్పం వ్యర్థం కాల. ఈరోజు నీవు కూడా అక్కడ అనుకుంటున్నావు, నేను ఇది పెట్టేది అది వ్యర్థమైపోయింది అనవసరంగా అనుకుంటున్నావేమో. ఎక్కడ వ్యర్థం కాదని గుర్తుపెట్టుకో ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. నేను ముగింపులోకి వస్తున్నాను. ఈరోజు వాక్యం వింటున్నా, వాక్యం విన్నా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడా, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ఎప్పటికీ వ్యర్థం కాదు. కాబట్టి మనం ఏమి నేర్చుకున్నాం ఇందులో? ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. వ్యర్థం కాదైతే ఇప్పుడు ఎలా ఉండాలి? మనం స్థిరులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది నిన్న షద్రక్ మేషక్ అబేద్నెగో ఎగ్జాంపుల్ వాళ్ళు చూసినట్టయితే వాళ్ళు ఏం చేశారు? రాజా, ఇందుని గురించి చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు, మా దేవుడు సమర్థుడని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఎలా ఉన్నారంటే ప్రభువుల వాళ్ళు దేవుళ్ళు స్థిరులుగా ఉన్నారు. 2 కదలని వారు. దేవునికి మహిమ కలుగును గాక. సింహ బోన్లో దానియేలు పడేస్తే దానియేలు ఎక్కడ కూడా అయ్యో చచ్చిపోతున్నానని అరవలా, బెదర్లా, కేకలేలా, ఇంకా అలాగే మోకరిల్లి ఎక్కడ కదలకుండా దేవునికి అప్పగించుకొని ప్రార్థనలు పోరాడాడు. ఎంత అద్భుతం! కదలని వారు కాదు. 3వదిగా ఆసక్తులై ఉండాలి. దేవునికి మహిమ. ఈరోజు నువ్వు కూడా ప్రభు కొరకు వాళ్ళ ఆసక్తి చూపుతున్నావా? సింహాల బోనులో ఉన్న దావీదును అద్భుతంగా కాపాడిన దేవుడు నిన్ను కాపాడడా? షద్రక్ మేషక్ అబేద్నెగోలని అగ్నిగుండములో పడేసి అగ్ని మంటలు చల్లార్చిన దేవుడు నీ జీవితం అద్భుతం చేయడా? చేస్తాడు. ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎలా ఉండాలి? ఆసక్తి కలిగి ఉండి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన నీతి గల మాట ఎక్కడ కూడా వ్యర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడైతే మనము ఆయన రక్తములు ఎప్పుడు కడగబడతాము. మనల్ని కూడా ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. ఆయన నీతి కలిగిన మాట నోటి మాట వ్యర్థం కాదన్న. అంత మాత్రమే కాదు, ఆయన చెప్పిన మాట ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆయన మాట ఇచ్చాడా నెరవేరుస్తాడు. చేస్తానన్న దేవుడు చేసి చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వస్తానన్న దేవుడు రాక మానడు, వస్తాడు. చాలా మంది అంటారు, నేను చిన్నప్పటి నుంచి అంటున్నా, ఇదిగో త్వరగా వస్తున్నాను, ఇదిగో త్వరగా, ఇంకా రాలేదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే భూమి మీద ప్రతి ఒక్కరూ ఆయన వచ్చే సమయానికి యేసు ప్రభు అంటే తెలియని వారు ఉండకూడదు. అందరూ తెలుసుకోవాలి ఆయన పరిశుద్ధులని, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన శక్తివంతుని గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఆయన వస్తాడు. తప్పకుండా మాట ఇచ్చాడు, వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, నేను మీ యొద్దకు రావటానికి దశలోని సంఘాలు అంటాడు, మేము పడ్డ ప్రయాస మాది వ్యర్థం కాల, ప్రవేశం మేము మీ దగ్గర ఉండటానికి అది ఎక్కడ ఏమాత్రం వ్యర్థం కాలేదంటాడు. అంత మాత్రమే కాదు, మరి ఫిలిప్పీ పత్రికలు ఏమంటాడు, నేను మీ కొరకు పడిన కష్టం వ్యర్థం కాల. దేవునికి మహిమ. అంటే ఆయన ఎంత కష్టపడి శ్రమించి పరిచయం చేస్తుంటాడు చూడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే వ్యర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన దేవుని సన్నిధిలో ఏది వ్యర్థం కాదని తలసి ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. తలను వంచి ఏకీభవించండి. ఎందుకంటే ఈ వర్తమానం నీ కొరకే. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరు, నలిగిపోతున్నావా? లేదు లేదు, వ్యర్థము కాదు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు పడ్డ ప్రయాస వ్యర్థం కాదు. పరిశుద్ధుడా, జీవము గల దేవా, నమ్మదగిన దేవానికి స్తోత్రములయ్యా. మేము పడిన ప్రయాస ఎంత మాత్రం వ్యర్థం కాదని మీరు మాతో మాట్లాడారు. అందరు బట్టి నీకు స్తోత్రములు దేవా. ఈ దినములు నాయన, ఈ భయంకరమైన దినాలు, ఈ దుర్దినాల్లో మేము ఉన్నాము నాయన. సజీవుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు దేవా. ఎంత మాత్రములు మా ప్రయాస వ్యర్థం కాదని అయ్యా, మేము స్త్రీలను ఎప్పటికీ కదలని వారముగా మేము ఉండాలి నాయన. వాక్యం వింటమే కాదు నాయన, మా హృదయాలు భద్రపరచుకుని దయచేయండి. ఈ టీవీ యొక్క ప్రోగ్రాం ఎంతమంది విన్నారు వారందరినీ మీరు ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ వర్తమానం విన్నారు కదా,
దేవుడు నిజంగా మీతో మాట్లాడని నమ్ముతున్నాను. దేవుడు మాట్లాడి ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నేను నా ప్రార్థన బృందం అందరం కలిసి మీకోసం ప్రార్థిస్తాం. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. దేవునికి మహిమ. నా ఫోన్ నెంబర్ 9703467777. మరొకసారి నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరిన్ని నా వర్తమానాలు వినాలనుకుంటున్నారా? ఇంకా ఈ వర్తమానాలు ఇంకా వినాలనుకుంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేస్తే మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అనేక వర్తమానాలు మీరు వింటారు. అంత మాత్రమే కాదు, మరి బెల్ ఉంటుంది, ఆ బెల్ కూడా మీరు నొక్కండి. బెల్ నొక్కితే మేము ఇచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు విజయవాడ ఈ పరిసర ప్రాంత వాసులైతే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు మా మందిరానికి రావచ్చు. మీ గృహాలకు కూడా మమ్మల్ని ఆహ్వానించవచ్చు. ఎందుకంటే మేము మా ప్రార్థనా బృందం వస్తాం, మా పరిచారకులు వచ్చి మీకోసం ప్రార్థన చేస్తాం. మీ సమస్యల్లో, మీ బాధల్లో, మీ కష్టాల్లో మీతో పాటు మేము కలిసి ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ. మీరు నేను మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనందరూ ప్రభు రాజ్యాన్ని కట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా మనం కలుసుకుందాం. అయితే మీకు ఏ ప్రార్థన అవసరతున్నా ఎప్పుడు ఎనీ టైం మా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. మీరు ఫోన్ చేయొచ్చు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డ, చాలా మంది యవనస్తులు నశించిపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు, యవనస్తులు పడిపోతున్నారు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ బిడ్డ కొరకు మరి నువ్వు కన్నీరు కారిస్తే ఆ కన్నీరు వ్యర్థం కాదు. నీ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు సహోదరి, ఎంత మాత్రం వ్యర్థం కాదు. మొదటి దాని లేచి నీ బిడ్డల కొరకు కన్నీరు విడు. తప్పకుండా నీ బిడ్డలు దేవుడు మారుస్తారు. ఒకవేళ నీ పిల్లలకు ఉద్యోగం లేదని నలిగిపోతున్నావా? లేకపోతే మీ పిల్లలకి వివాహాలు కాలేదని బాధపడుతున్నారా? అప్పుల సమస్యతో నలిగిపోతున్నావా? ఎందుకంటే ఈరోజు నువ్వు పడ్డ ప్రయాస, నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాదని గుర్తెరుగు. ప్రియమైనటువంటి తల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ స్నేహితుడా, ఎందుకంటే ప్రభువే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ నీ కోసమే. దేవునికి మహిమ. ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, నా జీవితం ఎందుకు ఈ కష్టాలు, నా లైఫ్లో ఎందుకు ఈ శ్రమ అని నువ్వు బాధపడుతున్నావు కదా? ఈ మాటలు నీ కొరకే దేవుడు మాట్లాడు. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదని. దేవునికి మహిమ. ఇంకెందుకు? ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు మన మాట విన్నారు. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, దీవిస్తున్నాడు కనుక ఆయన మాట ఇచ్చాడు. వ్యర్థం కాదు. ఈ వాక్యం నీ కోసమే దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. ఎంత మాత్రం వ్యర్థం కాదు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మరలా వర్తమానంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ వందనాలు.